చిన్న గ్రామం బెంగాల్ ఒడిషా సరిహద్దులో ఒకానొక చిన్న అడవికి అంచున ఒక యంగ్ మహిళ పేరు అనిత బెంగాల్లోని ఒక ఎన్జిఓ కోసం పనిచేస్తూ గ్రామాలకి వెళ్ళేది. ఆమెకు గ్రామాలు, వాళ్ళ జీవనశైలి, వారి సమస్యలు తెలుసుకోవడం చాలా ఇష్టం. ఆమె ఒక కొత్త గ్రామాన్ని సందర్శించాల్సి వచ్చింది. ఆ గ్రామం దగ్గరే ఒక చిన్న అడవి ఉంది. ఆమె అక్కడికి సాయంత్రం 5 గంటలకు చేరుకుంది. సూర్యుడు అస్తమిస్తున్న వేళ గ్రామం చాలా శాంతిగా అనిపించింది. కాని చాలా గూఢంగా కూడా. రాత్రి మొదలైంది. ఆమె ఆ గ్రామంలో ఓ వృద్ధురాలింట్లో ఉండేది. ఆ వృద్ధురాలు అనితకి రాత్రి భోజనమిచ్చి ఇలా చెప్పింది. ఒకటే చెప్తాను అమ్మా, రాత్రి 12 తరువాత నిద్రపట్టకపోయినా బయటకి రాకు. మా ఊరు రాత్రి 12 తరువాత జీవించే ఊరు కాదు. అనిత చిరునవ్వుతో సరే అని మమకారంగా తల ఊపింది. కాని ఆమె నిద్రపట్టలేదు. అర్ధరాత్రి 12:15 అయింది. పక్కన చప్పులు వినిపించాయి. మెల్లిగా తలుపు తట్టే శబ్దం. తలుపు తెరవకుండానే తలుపుకి దగ్గరగా పోయింది. బయట చింతచెట్టు కింద ఒక మహిళ నెమ్మదిగా తల ఊపుతూ నడుస్తూ తిరుగుతోంది. అనితకు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ మహిళ ముఖం కనిపించదు. కళ్ళు ఎర్రగా మెరిసిపోతున్నాయి. నెత్తిపై చిన్న రక్తపు గాయంతో నెమ్మదిగా తల తిప్పి ఇంటివంక చూసింది. శబ్దాలు. అనిత భయంతో తలుపు మూసేసింది. గదిలో చీకటి పెరిగింది. ఆ సమయంలో ఒక అన్యధ్వని వినిపించింది. ఇంకోసారి చూసిపోతే సరిపోతుంది. తరువాత గది తలుపు తానుగా నెమ్మదిగా తెరుచుకుంది. కాని గది పూర్తిగా ఖాళీగా ఉంది. తెల్లవారితే మరుసటి రోజు గ్రామస్థులు వచ్చి అనితకి చెప్పిన విషయం. ఆ అడవి ఎడ్జ్ దగ్గర ఒక మతిభ్రమించిన మహిళ 10 సంవత్సరాల క్రితం గలంతైపోయిందని, ఆమె ఆ చెట్టుకిందే ఆత్మహత్య చేసుకుందంట. అప్పటినుంచి రాత్రి 12 తరువాత ఆమె ఆ చెట్టు చుట్టూ ఇరుగుతూ కనిపిస్తుందని చెబుతారు. అనిత ఆ రోజు గ్రామం వదిలి వెళ్ళిపోయింది. కాని అప్పటినుంచి ఆమెకు ప్రతిరోజూ రాత్రి 12కి అదే శబ్దం కలల్లో వినిపించేది.